నమస్తే, గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. ఇక మల్లారెడ్డి కాలేజీకి సంబంధించిన ఘటనలో పోలీసులు ఒక ప్రెస్ నోట్ విడుదల చేసిన దాంట్లో చాలా క్లియర్గా ఆ ఘటనలో అమ్మాయిలు ఆరోపించినటువంటి విధంగా అక్కడ జరిగిందనే రకంగానే పోలీసులు తెలిచారు. ఒక ఇద్దరు అటు ఏమంటారు బీహార్కి సంబంధించిన వారిద్దరిని అరెస్ట్ చేయడం పాటు మరొక ఐదుగురు పైన కూడా కేసు నమోదైంది. A7గా మల్లారెడ్డి తమ్ముడిని జోడిస్తూ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినట్టు తెలుస్తోంది. పక్కాగా అమ్మాయిలు ఆరోపించే విధంగా కొంతమంది వ్యక్తులు ఈ రకంగా పాల్పడరనేది నిజంగా పోలీసులు నిజాలను తేల్చిన ప్రయత్నం చేశారు. ఒకసారి దాని గురించి క్లుప్తంగా మీకు మాట్లాడి వివరించే ప్రయత్నం చేస్తా. ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏంటి అనేది. దయచేసి ఆందోళన పడాల్సిన పని లేదు అమ్మాయిలు ఎవరు కూడా. సో పోలీసులు అన్ని రకాలైన కఠినమైన చర్యలు తీసుకొని సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఏసీపీ శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, అట్ ది సేమ్ టైం SHO సత్యనారాయణ గారు కూడా ఎప్పటికప్పుడు విషయాన్ని గమనిస్తూ కొంత కఠినమైనటువంటి భద్రత మధ్యనే వాళ్ళు అరెస్ట్ చేయడం కానివ్వండి, ఆ ఫోటోలు కానివ్వండి అవన్నీ కూడా క్యాప్చర్ చేసి ఫోన్లు తీసుకున్నారు. సో పెద్దగా వాళ్ళ ఫోన్లో అయితే ఏం దొరకలేదు అన్నట్టు కానీ చెప్తున్నారు. కానీ కొంత వాళ్ళైతే ఇటువంటి పనికి పాల్పడే ఆలోచన కలిగిన వ్యక్తులు అన్నట్టుగా చెప్తున్నారు. సో ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వీడియోలు ఉన్నాయి, చాలామంది కూడా పాపం పిల్లలందరూ కూడా వీడియోలు ఉన్నాయి, వీడియోలు బయటకు వస్తాయి, ఎలా మా పరువు పోతుంది, లేకపోతే మా పేరెంట్స్ ఇబ్బంది పడతారు, మేము కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది, బాధపడుతున్నారు. అమ్మ అలాంటిది ఏం ఆందోళన చెందాల్సిన పని లేదు. ఇంకొక విషయం నేను చెప్తున్నా, ఏం భయపడకండి, ఏమి జరగదు కూడా. అటువంటిది ఏంటి పెద్దగా బయటకు వచ్చే అవకాశం కూడా లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఒకటి సిద్ధంగా ఉండండి దేనికైనా కూడా. ఈ రోజుల్లో టెక్నాలజీ ఎంతటి స్థాయిలో అయితే పెరుగుతుందో చూసేటువంటి CMR కాలేజీ అమ్మాయిలకు కానివ్వండి, అట్ ది సేమ్ టైం నేను చూసేటువంటి వ్యూవర్స్ అందరికీ చెప్తున్నా, టెక్నాలజీ ఎంతలా పెరిగిందనంటే టెక్నాలజీ ఎంత పెరిగితే దుర్వినియోగం అంత ఎక్కువ జరుగుతుంది. ఏంటంటే AI అనేది ఒకటి వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనము కొన్ని విషయాలను తెలుసుకోవచ్చు, కొంత ఈజీ మేకింగ్ అవుతుంది పని కోసం అనేది మనం వింటూ ఉన్నాం. కొంత ఈ టెక్నాలజీ అనేది అవసరం కూడా అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే దీంతో ఏమవుతుందనంటే ఈ మధ్య కాలంలో నేను చూసిన ఒక అబ్బాయి, ఉదాహరణకి మనం ఒక నటిని తీసుకుందాం, ఒక సినిమా యాక్ట్రెస్ ఉన్నది, ఒక సినిమా యాక్ట్రెస్ ఫోటో ఇంకొక కామన్ మ్యాన్ ఫోటో పక్కన పెట్టి వాళ్ళిద్దరు ముద్దు పెట్టుకున్నట్టుగా, వాళ్ళిద్దరు కలిసి ఒకే బండి మీద పోతున్నట్టుగా, ఈ అబ్బాయి ఏదో అమ్మాయి మిల్లో తాళి కట్టినట్టుగా ఇటువంటి క్రియేట్ చేస్తున్నారు. సో ఇటువంటి వాటి ద్వారా AI ద్వారా మంచి కంటే చెడే ఎక్కువ అవుతోంది. సో ఇక్కడ అమ్మాయిలు కూడా ఈ రోజున్న మొత్తం సంథింగ్ ఏమంటున్నా అంటే నేను చాలా ఇంకా ఇన్ డీటెయిల్గా చెప్తున్నా, మీరు తప్పు చేయకపోయినా కూడా కేవలం ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్ DPలో పెట్టినటువంటి ఈ ఫోటో, ఈ ఫేస్ సరిపోతుంది. ఈ ఫేస్ ఆధారితంగా ఏదంటే చేయగలుగుతున్నారు. గతంలో రష్మిక సంబంధించి ఒక డీప్ ఫేక్ యాప్ ద్వారా ఏం చేశారు చూసారు కదా. సో ఈ ఫేస్ సరిపోతుంది, ఈ ఫేస్ ద్వారా ఏదంటే చేయగలుగుతారు కేటుగాలు. సో కాబట్టి నేను ఏమంటున్నా అంటే మీ వ్యక్తిగత స్వేచ్ఛని మీ ఫోటో బయట పెట్టొద్దా, మేము ఫోటోలు దిగొద్దా అని చెప్పి నేను చెప్పను, దాని గురించి అడ్డుకట్టవేను. కానీ ఏదైనా కూడా సిద్ధంగా ఉండండి. ఎందుకనంటే ఈరోజు ఇంత దుర్వినియోగపడుతోంది టెక్నాలజీ, ఇంత దుర్వినియోగం చేసి ఆగమాగం చేస్తున్నారు కాబట్టి దేనికైనా సిద్ధంగా ఉండండి. కొంతమంది చాలా డెలికేట్గా ఉండి ఇటువంటి ఏదైనా కొంత ఫేక్ బయటికి రాగానే, కొంత ఏదైనా పిచ్చి రాగానే చాటింగ్ కూడా ఫేక్ అయిపోతుంది. మనం ఒకరితో ఫేక్గా చాటింగ్ చేసినామని కూడా అది కూడా ఫేక్గానే వచ్చేసింది. సో ఇటువంటి ఏదైనా బయటపడ్డా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసిన వెంటనే పోలీసుని ఆశ్రయించండి, లేకుంటే తల్లిదండ్రులకు చెప్పండి. కానీ మీ స్వతహాగా మీరు నిర్ణయం తీసుకొని ఏమో జరిగిపోద్దని చెప్పి ఆందోళన చెందిపోయి డిప్రెషన్కి పోయి సూసైడ్ టెండెన్సీకి ఇతరత్ర ప్రయత్నం చేయకండి దయచేసి. ఏమి జరగదు, ఏది కాదు. కేవలం ఈ ఫేక్ ప్రపంచంలో ఎందుకు ఫేక్ అంటుందా అంటే ఈ ఫేక్ తనం ఎక్కువైపోయింది కాబట్టి దీంట్లో జరిగేటువంటి అనార్థాలు ఎక్కువ జరుగుతున్నాయి. మంచి కంటే చెడుకే ఎక్కువ ఉపయోగిస్తున్నారు. సో అన్నిటికీ సిద్ధంగా ఉండండి. కానీ ఈ డిప్రెషన్కి పోవడానికి దయచేసి ప్రేరేపించాల్సిన అవసరం లేదు. సో CMR కాలేజ్ ఘటన గురించి నేను చాలా వివరంగా ఇంకా మాట్లాడతా. ఒకసారి మనం హెడ్లైన్స్ చూద్దాం, ఆ తర్వాత CMR కాలేజ్లో పోలీసులు వదిలేసిన ప్రెస్ నోట్, దాంట్లో ఏముంది, ఏం జరిగిందనే విషయం క్లుప్తంగా మాట్లాడుకుందాం. ముందుగా తొలి వెలుగు హెడ్లైన్స్ చూస్తే కనుక త్రివిక్రమ్ వాడుకొని వదిలేశాడు అంటూ పూనం కౌర్. ఇక మల్లారెడ్డి బ్రదర్స్ మామూలు కాదు, నిత్యం చుట్టుముడుతున్న వివాదాలు. A7గా మల్లారెడ్డి తమ్ముడు గోపాల్ రెడ్డి, ఈయన గోపాల్ రెడ్డి మల్లారెడ్డి తమ్ముడు, ఈయన CMR కాలేజ్ సంబంధించి చైర్మన్గా ఉన్నారు. ఆయనే ఇప్పుడు A7గా ఉన్నారు. ఆయన పాత్ర కూడా ఉందట. మరి ఆ పాత్ర ఏందో చూద్దాం. పొంగులేటి అక్రమాలు ఇవే అంటున్న మహేశ్వర్ రెడ్డి BJP LP నేత. ఇక లవర్స్కు ఇకపై రొమాన్స్ కష్టమే, యువ జంటలకు నో ఎంట్రీ బోర్డులు అంటున్న ఓయో. ఇక ఈనాడు విషయానికి వస్తే ఇక తెలంగాణ ప్రగతికి విజన్ 2050, న్యూయార్క్ టోక్యోలకు ధీటుగా 30,000 ఎకరాల ఫ్యూచర్ సిటీ. ఇక నేడు ACB ముందుకు KTR హాజరు. ఇక మన ఆలయాలను మనమే నిర్వహించుకుందామన్న విశ్వ హిందూ పరిషత్. ఇక ఎన్ని కుట్రలు పడినా పరకాలు ఆగవన్న బట్టి, స్థానిక ఎన్నికల కోసమే భరోసా నాటకం అంటున్న బండి సంజయ్. రైతులకు కాంగ్రెస్ సర్కార్ తీరని ద్రోహం అంటున్న KTR. ఇక ఏడాది పాలన పైన మేధో మథనం.
8న కాంగ్రెస్ పిఏసి సమావేశం. ఇక పక్కనే అసాంక్రమిక వ్యాధుల పంజా, రాష్ట్రంలో భారీ సంఖ్యలో హై బీపీ మధుమేహ బాధితులు. ఎన్సిడి సర్వే 29 లక్షల మందిలో గుర్తింపు. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఆంధ్రజ్యోతిలో ఇక 10 రాష్ట్రంలో పెట్టుబడులు 1.98 లక్షల కోట్లు. ఇక సౌర భారం ఏంది, దేశంలో పెరుగుతున్న సౌర విద్యుత్ వినియోగంతో పేరుకుపోతున్న సోలార్ సెల్స్ మాడ్యూళ్ల వ్యర్థాలు, వాటిలోని కాడ్మియం టెల్యూరియం భూమిలోకి, పర్యావరణానికి ప్రజల ఆరోగ్యానికి పెను ప్రమాదం. ఇక ఏపీ తెలంగాణ కలిసి ప్రపంచంతో పోటీ పడాలంటూ నిన్న తెలుగు సమాఖ్య మహాసభలకు సంబంధించిన దాంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక 1,00,000 మంది కూర్చునే స్టేడియం రాష్ట్రం నిర్మించే యోచన, 100 ఎకరాల్లో వివిధ ఆటలకు మైదానాలు, క్రీడాభివృద్ధి విధాన రూపకల్పన, క్రీడాకారులకు సౌకర్యాలు ప్రత్యేక దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక ప్రభుత్వ అంబులెన్సులు మన వద్ద మరీ తక్కువగా, బీఆర్ఎస్ పార్టీ హయాంలో పెట్రోల్ లేక బయటికి అంబులెన్స్ తిరగడం కూడా పరిస్థితి ఉన్నది. ఇక బరి తెగింపు, భవనం కూల్చివేత, అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణం పైన హైడ్రా కొరడా. ఇక పానీపూరి పవర్, ఏడాదిలో ఒక పానీపూరి వ్యాపారికి ఎంత వచ్చినాయంటే 40 లక్షల రూపాయల లావాదేవీలైనాయంట. ఆయన ఆన్లైన్ అకౌంట్ల ద్వారా 40 లక్షల రూపాయల లావాదేవీలైనంటే ఆయనకు జిఎస్టీ విధించారట. ఇక ఒక్కరోజు వేతనం 48 కోట్లు పర్ డే, ఒక రోజు శాలరీ అయిన రెమ్యునరేషన్ అంతా 48 కోట్లట. ఇక ఫార్ములా ఈ కేసులో నేడు ఏసీబీకి కేటీఆర్, ఏసీబీ విచారణ కేటీఆర్. ఇక నమ్మక ద్రోహం కాంగ్రెస్ అంటున్న నైజం అని కేటీఆర్. ఇక సీఎంఆర్ బాలికా హాస్టల్లో 2 అరెస్ట్, శ్రీతేజ్ పరామర్శ పైన పునరాలోచించండి అంటూ అల్లు అర్జున్కి పోలీసులు లేక. ఇక ఢిల్లీ రోడ్లను ప్రియాంక బుగ్గల్లా ఢిల్లీ రోడ్ల మారుస్తా అంటూ బీజేపీ ఎంపీ ఒకరు మాట్లాడిన మాటలు. ఇది బీజేపీల సంస్కృతి, బీజేపీల హీనత్వానికి, బీజేపీల దుర్మార్గానికి నిదర్శనం ఇది. ఇక పక్కన నేడు చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం. ఇక పక్కనే రైతు భరోసా బోగస్ అంటున్న సంజయ్. ఇక వెలుగు విషయానికి వస్తే ఏంలాడ రాజన్న బంగారం 97 కిలోలు. తర్వాత 25,000 ఎకరాల్లో ఇంటి పంట. హైదరాబాద్లో టెర్రస్ గార్డెనింగ్ పైన సర్కార్ దృష్టి. నేడు చెర్లపల్లి టెర్మినల్ ఓపెనింగ్. ఆ తర్వాత పెళ్లి కాని జంటలకు రూమ్లు ఇవ్వమంటున్న ఓయో. ఇక తెలుగులో జీవోలు, ఇప్పటికే రుణమాఫీ జీవోను మన భాషలోనే ఇచ్చినాం, మాతృభాషను మరవద్దు. ప్రపంచ తెలుగు సమాఖ్య సభల్లో సీఎం రేవంత్ రెడ్డి. ఇక వైరస్తో పైలం, రాష్ట్రంలో ఇంటింట దగ్గు, సర్ది, జ్వరాలు. వెదర్ మారడంతో 30% పెరిగిన శ్వాసకోశ వ్యాధులు. క్లైమేట్ చేంజ్, కాలుష్యం ప్రభావం కూడా కారణం. ఇంకోవైపు చైనాలో విజృంభిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్. ఇక తెరపైకి సాగునీటి సంఘాలు మళ్ళొకసారి తెర మీదకి వచ్చినాయి. ఇక బీఆర్ఎస్ బ్లడ్లోనే మోసం, కేసీఆర్ అప్పులు దరిద్రాన్ని ఎత్తిన పెట్టిపోయిందంటూ తుమ్మల వ్యాఖ్యలు. ఇక నేడు ఏసీబీకి, రేపు ఈడీకి ఎదుట కేటీఆర్ హాజరు. ఇక ఫామ్ హౌస్లో పడుకునే కేసీఆర్కు ప్రతిపక్ష పరవెందుకు. ఇక అబ్బుస్మట్లో ఎన్కౌంటర్, 4 మావోయిస్టుల మృతి. ఇవాళ ఆరంగర్ ఫ్లైఓవర్ ప్రారంభం అంటూ ఒక వార్త. తర్వాత బీడ్ భూములను గుర్తించేందుకు జాయింట్ సర్వే, వ్యవసాయ భూములకే రైతు భరోసా దక్కేలా పకడ్బందీ చర్యలు. ఇక దిశ విషయానికి వస్తే జీవోలు తెలుగులోనే, మాతృభాషకు ప్రాధాన్యం ఇస్తున్నాం, దేశ రాజకీయాల్లో సన్నగిల్లుతున్న తెలుగువారి పాత్ర. ఇక అస్తిత్వం కోసం పాకులాట, ఎమ్మెల్సీ కవిత బీసీ ఎజెండా వెనుక రాజకీయం. ఇక పెళ్లికాని జంటలకి నో అంటూ ఒక వార్త. తర్వాత 4 మావోయిస్టుల మృతి. వచ్చే నెలలోనే సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ సైతం. ఇక బీఆర్ఎస్ నేతలకు బుద్ధుందా అంటూ ఒక వార్త హైలైట్ గా ఉంది. బట్టి విక్రమార్క నిన్న ములుగు వెళ్ళేటువంటి మార్గ మధ్యలో మధ్యలో ఒకసారి బీబీ నగర్ దగ్గర ఆయన గురుకుల హాస్టల్ సందర్శించిన సందర్భం. ఇక చికటపల్లి పిహెచ్కు అల్లు అర్జున్, నేడు చెర్లపల్లి టెర్మినల్ ప్రారంభం. బీఆర్ఎస్లో కేసీఆర్ ఎక్స్ట్రా ప్లేయర్. ఇక సర్వే మ్యాప్తో భూ వివాదాలకు చెక్. తర్వాత అయ్యప్ప సొసైటీలో హైడ్రా కూల్చివేతలు. ఇక ఈరోజు అటెండా ఆబ్సెంటా, ఏసీబీ ఎదుట కేటీఆర్ హాజరవుతాడా లేకుంటే ఆబ్సెంట్ అవుతాడా అనేది ఒకటి వార్త హైలైట్గా ఉన్నది. ఇక చివరిగా నమస్తే తెలంగాణ చూస్తే, నమస్తే తెలంగాణలో సాగు యోగ్యమైన భూమి 1.48 కోట్ల ఎకరాలు. ఇక నిరసనపై నిర్బంధం, రైతు భరోసా దోకాపై ఆందోళనలు జరపకుండా సర్కారు ఉక్కుపాదం. ఇక కేసీఆర్ రైతు బంధు, రేవంత్ రాబంధు. కాంగ్రెస్ అంటే మోసం, దగా, నయవంచన అన్న కేటీఆర్. ఇక ఉమ్మడి రాష్ట్రంలోనే బాగున్నామన్న రేవంత్ రెడ్డి, నిబంధనల ప్రకారమే పట్టాలు, కక్ష సాధింపే లక్ష్యంగా కేసులు. సిరిసిల్ల కేంద్రంగా కక్ష రాజకీయాలు. ఇక 7 అంతస్తులు నేలమట్టం, మాదాపూర్ కాన్మెట్లో విరుచుకుపడ్డ హైడ్రా. విరుచుకుపడడం ఉన్నది, చట్టం తన పని తాను చేసుకుపోయింది అన్నట్టుగా చట్టం పని తను చట్టం చేసుకుపోయింది. ఇక వీళ్ళ సపోర్ట్ ఎవరికి ఉంటుంది, ఇటువంటి వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది, దుర్మార్గులకు సపోర్ట్ ఉంటుంది బీఆర్ఎస్ పార్టీది.
ఇక బీసీ బంధుపై విచారణ పిడుగు. రైట్, ఇక ఇవి హెడ్లైన్స్గా ఉన్నాయి. ఇక చివరిగా కమ్యూనిటీలో ఒక పోల్ ఉంది. 12,000 రూపాయల రైతు భరోసా పైన మీరు సంతృప్తిగా ఉన్నారా లేదా అనేది ఒక పోల్గా ఉంది. ఇక్కడ 12,000 రైతు భరోసాతో మీరు సంతృప్తిగా ఉన్నారా? ఉన్నాములే, మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. అట్ ది సేమ్ టైం ప్రతిరోజు మేము చెప్తూనే ఉన్నాం, తొలి వెలుగు డెఫినెట్గా మీ సమస్యల పైన మేము స్టాండ్ తీసుకుంటాం. సమస్య మీదైతే పరిష్కార మార్గం చూపించేందుకు మేము ప్రయత్నం చేస్తాం. సో మీ సమాచారం ఏదైనా, మీ సమస్య ఏదైనా కూడా ఒకసారి 9705526662 ఇది మా వాట్సాప్ నెంబర్. మీరు వాట్సాప్లో మీ సమస్యని మెసేజ్ రూపంలో ఇక్కడ పెట్టండి. డెఫినెట్గా మా టీం దీన్ని క్రాస్ చెక్ చేస్తుంది, డెఫినెట్గా మిమ్మల్ని సంప్రదిస్తుంది. సమస్య తీవ్రత బట్టి డెఫినెట్గా మా వంతుగా మేము సహాయం చేస్తూనే ఉంటాం. పరిష్కార మార్గం కోసం ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వంకి ప్రజలకు మధ్య వారధిగా ఉంటాం. ఇది ఎవరికి తొత్తుగా ఉండేది, అంతకుమించి ఎవరికి వత్తాసు పలికే ఛానల్ అంతకుమించి కాదు. ఏదో మీ సమస్యల గురించి మేము నిలబడతాం, మీ సమస్య గురించి మేము చింతిస్తున్నామని చెప్పి మేము మాట్లాడుతున్నాం. కానీ ఏ రోజు కూడా తొలి వెలుగు ఒక పార్టీకి వత్తాసు పలికే అవకాశం లేదు. అంతకుమించి మేము నెంబర్ని ఇచ్చి మాకు ఈ నెంబర్కి ఇంత పెద్ద మొత్తంలో మాకు డబ్బులు ఇవ్వండి అని కానీ ఇప్పుడు కూడా ఆ అవకాశం ఆస్కారమే లేదు ఎక్కడ కూడా. తొలి వెలుగు మొదటి నుంచి కూడా ప్రజల కోసం కొట్లాడింది, ప్రజల పక్షాన ఉంటుంది. సో ఇప్పుడు మేము చెప్తుంది ఈ 9705526662 ఈ నెంబర్ మీకు వాట్సాప్లో అందుబాటులో ఉంటుంది. 9705526662 ఇది మీకు వాట్సాప్లో అందుబాటులో ఉంటుంది. మీ యొక్క సమస్యని, మీ సమస్యకు సంబంధించినటువంటి పరిష్కార మార్గం కోసం మేము ప్రయత్నం చేస్తాం. ఇంకేదైనా మాకు సలహా సూచన ఇవ్వాలన్నా, మీ చుట్టూ జరిగేటువంటి విషయాలపైన మీరే ఒక రిపోర్టర్గా, జర్నలిస్ట్గా మారాలన్నా కూడా ఈ నెంబర్కి మీ యొక్క సమాచారాన్ని మాకు పంపించే ప్రయత్నం చేయండి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.